శివరాత్రి అంటే శివుడి యొక్క రాత్రి. ప్రతి నెల శివరాత్రి వస్తుంది. కానీ మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా పండగలు పగటిపూట జరుపుకుంటాం. కానీ రాత్రిపూట గాఢాంధకారంలో జరుపుకునే ఏకైక పండగ మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజున శివుడు తన లీలలను అద్భుతంగా ప్రదర్శించారు. అలాగే మహాశివరాత్రి వెనుక ఒక పెద్ద సైన్స్ కూడా ఉంది. గురుత్వాకర్షణ శక్తిని దాటుకుని మన వెన్నుముక్కల్లోని శక్తిని పైకి లేపటానికి విశ్వం సహకరించే రాత్రి శివరాత్రి. అందుకే మహాశివరాత్రి రోజున రాత్రి సమయంలో వెన్నుముక్కను వంచకుండా నిటారుగా ఉంచి మెలకువగా ఉంటే ఆ శక్తిని మనం గ్రహించవచ్చు. ఇది కేవలం సైన్స్ మాత్రమే కాదు, దీని వెనుక యుగ యుగాల చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం మహాశివరాత్రి కొన్ని ప్రధాన ఘట్టాలకు సాక్ష్యం. మొదటిది లింగోద్భవం. బ్రహ్మ విష్ణువుల మధ్య నేను గొప్ప అనే వాదన వచ్చినప్పుడు వారి అహంకారాన్ని తగ్గించటానికి పరమేశ్వరుడు ఆది అంతం లేని ఒక అగ్నిస్తంభంగా ఆవిర్భవించారు. అదే మనం పూజించే శివలింగం. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి సమయంలో శివుడు లింగోద్భవంగా ఆవిర్భవించారు. రెండవది సముద్రమదనం. దేవతలు రాక్షసులు సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం వచ్చింది. లోకరక్షణ కోసం ఆ విషాన్ని తన గొంతులో బంధించి శివుడు నీలకంఠుడిగా మారిన రోజు. శివుడికి ఏమీ కాకూడదు అని దేవతలందరూ శివుడికి అభిషేకం చేస్తూ పూజించిన రాత్రి శివరాత్రి. మూడవది శివపార్వతుల కళ్యాణం. వైరాగ్యంతో ఉన్న శివుడిని శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి వివాహం చేసుకున్న పవిత్రమైన రోజు మహాశివరాత్రి. నాలుగవది కొన్ని పురాణాల ప్రకారం ఆకాశం నుండి భీకరంగా దూకే గంగను తన జటాజూటంలో బంధించి లోకానికి పవిత్ర జలాన్ని అందించిన రోజు కూడా మహాశివరాత్రి. శివుడు ఆనంద తాండవం చేసింది కూడా మహాశివరాత్రి రోజున. మహాశివరాత్రి మహిమను తెలిపే లుబ్ధకుడు అనే ఒక వేటగాడి కథ. మహాశివరాత్రి రోజున రాత్రి సమయంలో అడవిలో దారి తప్పిన ఒక వేటగాడు పులిబారి నుండి తప్పించుకోవటానికి ఒక మారేడు చెట్టు ఎక్కాడు. నిద్రపోతే కింద పడిపోతాను అన్న భయంతో రాత్రంతా ఆ చెట్టు ఆకులను తెంపి కిందకి వేస్తూ ఉన్నాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉందని, ఆ రోజు శివరాత్రి అని ఆ వేటగాడికి తెలియదు. తనకు తెలియకుండానే బిల్వపత్రాలను శివలింగంపై రాత్రంతా వేస్తూ పూజించాడు వేటగాడు. తనకు తెలియకుండానే మహాశివరాత్రి పండుగ రోజున ఉపవాసం ఉండి జాగరణ చేసి శివుడిని పూజించాడు వేటగాడు. తెలియక చేసిన ఆ పనికే శివుడు వేటగాడికి మోక్షాన్ని ప్రసాదించారు. మనం చేసే పనిలో శ్రద్ధ ఉంటే ఆ దేవుడు ఖచ్చితంగా కరుణిస్తాడు. మహాశివరాత్రి రోజున శివతత్వం భూమికి అత్యంత దగ్గరగా వచ్చే సమయం. ఓం నమః శివాయ.